ఈ విశాల ప్రపంచంలో నా దగ్గర ఉన్న వాటన్నింటిలోనూ నీ యొక్క ఈ అందమైన రూపమే నాకు అన్నిటికంటే ఎంతో ప్రియమైనది. ఓ నా ప్రియమైన ప్రేమ, ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ చేస్తున్న పని మిగతా వాటితో పోలిస్తే చాలా ముందుంది. ఇతర వర్సిటీల కన్నా స్కిల్ యూనివర్సిటీ ముందు కొనసాగుతుంది. నమస్కారం మిత్రులారా, నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. లెమరన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ రోపడ్ పంజాబ్ లో నేను సచిన్, జనరల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్పొరేట్ రిలేషన్స్ అండ్ మార్కెటింగ్. ఈ రోజు మనం మీతో మాట్లాడబోతున్నాం ముఖ్యంగా ఇప్పుడే 16వ తరగతి పూర్తి చేసిన వారికి. ఈ సంవత్సరం మీరు ఎక్కువగా, అలాగే మా టీం కూడా మీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉంది. నమస్కారం మిత్రులారా, నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. లెమరన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ రోపడ్ పంజాబ్ లో నేను సచిన్, జనరల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్పొరేట్ రిలేషన్స్ మరియు మార్కెటింగ్. ఈ రోజు మనం మీతో మాట్లాడబోతున్నాం మీరు ఇప్పుడే 16వ తరగతి పూర్తి చేసినట్లయితే. ప్రతిసారి ఒక విద్యార్థి 12వ తరగతి పూర్తి చేసినప్పుడు అతను ఎప్పుడూ కోరుకునేది ఏమిటంటే మంచి కెరీర్ దొరికేలా, మంచి ప్యాకేజ్ దొరికేలా, తన కెరీర్ లో ముందుకు వెళ్లేలా ఒక మంచి కోర్సు, మంచి కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలని. ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రమాణాలు ఏమిటంటే మీరు మీ ఆసక్తికి అనుగుణంగా కోర్సును ఎంచుకోవాలి. అందులో అత్యధిక సంఖ్యలో మరియు విభిన్నమైన ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండాలి. అలాగే స్వంతంగా వ్యాపారం చేయడానికి లేదా ఒక కొత్త స్టార్టప్ ప్రారంభించడానికి కూడా మంచి అవకాశాలు ఉండాలి. మనందరికీ తెలిసినట్లుగా మీరు క్రమం తప్పకుండా న్యూస్ ఫాలో అవుతుంటే లేదా సోషల్ మీడియా చూస్తుంటే మీకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ప్రతి చోట కేవలం AI గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఉద్యోగాలు పోతాయో లేక పూర్తిగా మాయమవుతాయో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. నిజానికి చాలా రకాల కెరీర్లు పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉందని మనకు అర్థమవుతోంది. వరల్డ్ రిపోర్ట్ చెబుతోంది వచ్చే 8 సంవత్సరాల్లో సుమారు 9.5 కోట్ల ఉద్యోగాలు ఇవాళ ఉన్నవి ఇక ఉండవు. కానీ అదే సమయంలో ఇది కూడా చెబుతోంది 16 కోట్ల కొత్త ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీరు ఆ 16 కోట్ల కొత్త ఉద్యోగాలకు సిద్ధంగా ఉండాలి. కానీ వచ్చే 5 సంవత్సరాల్లో పోయే 9.5 కోట్ల ఉద్యోగాలకు కాదు, 9.5 కోట్ల కొలువులు పోతాయి. మా సంస్థ పేరు లెమరన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ. ఇక్కడ మేము టెక్నాలజీ మరియు స్కిల్స్ రెండింటినీ కలిపి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తాము. రెండింటిని సమన్వయం చేస్తూ నేర్పిస్తాము. మేము మీకు వివరంగా తెలియజేస్తున్న ప్రతి కోర్సులో టెక్నాలజీని సమగ్రంగా చేర్చాం. అలాగే హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణపై అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ పూర్తిగా దృష్టి పెట్టాం. మీకు ఇప్పటికే తెలిసినట్లుగా 2020లో భారత ప్రభుత్వం సరైన సమయానికి ఎడ్యుకేషన్ పాలసీ 2020ను ప్రారంభించారు. నాకిష్టం LTSU విద్యార్థులను వారి అద్భుతమైన ప్రెజెంటేషన్లకు అభినందించాలనుకుంటున్నాను. వారు సుమారు 45 ప్రాజెక్టులను ప్రదర్శించారు. వాటిలో ఏదీ పునరావృతం కాలేదు మరియు అందరూ యూనివర్సిటీలను, కాలేజీలను మ్యాండేట్ చేశారు. మీ కరికులం, మీ సబ్జెక్టు, మీ కోర్సులను న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం డిజైన్ చేయాలని. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇండస్ట్రీని కూడా తీసుకురావాలి. కానీ భారత్లో అలాంటి యూనివర్సిటీలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి కాలేజీలు కూడా చాలా తక్కువ. ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచినా ఈ సిస్టమ్ను అనుసరించినవి చాలా తక్కువ. కానీ లెమరన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీ. ఎందుకంటే దీని స్థాపన కార్పొరేట్ తో కలిసి జరిగింది, కార్పొరేట్ ఇంటిగ్రేషన్ తో జరిగింది. మరియు దీని ప్రారంభం నుంచే, అంటే 2022 నుండి 2023 నుంచే మేము డిజైన్ చేసిన అన్ని కోర్సులు మేమందరం కలిసి దీనిని ప్రారంభించాం. నూతన విద్యా విధానంలో ఉన్న అత్యంత కీలకమైన మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే అక్కడ ఇండస్ట్రీ కోర్సుతో కలవడం అనేది ఖచ్చితంగా తప్పనిసరి. అంటే ఇండస్ట్రీ నిపుణులే ఈ కోర్సును స్వయంగా డిజైన్ చేస్తారు, ఇండస్ట్రీ నిపుణులే ఆ కోర్సును మీకు బోధిస్తారు మరియు ఇండస్ట్రీతో కలిసి మీరు పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తారు. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ మీరు దీన్ని కొంచెం లోతుగా మరియు నిశితంగా ఆలోచించి చూస్తే ఎవరి అవసరాలున్నాయో, ఏ స్కిల్స్ అవసరముందో, ఏ నైపుణ్యం అవసరముందో ఆ నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు కోర్సును రూపొందించారు. వారు తమ నిపుణులను పంపించారు ఆ నిపుణ్య భాగాన్ని బోధించడానికి. అలాగే వారు మీకు తమ వద్ద అవకాశం కూడా ఇచ్చారు. ఉపకరణాలు, ఒకవేళ మీరు మీ ప్రక్రియను సరైన సమయానికి పూర్తి చేయకపోతే, అందుకే
మేము లెమనీ టెక్నికల్స్ యూనివర్సిటీగా మా కోర్సును, అది 3 సంవత్సరాల కోర్సు అయినా లేదా 4 సంవత్సరాల కోర్సు అయినా సరే, 3 విభిన్న భాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొదటి భాగం అంటే సుమారు 3వ వంతు సమయాన్ని చాలా ముఖ్యమైన ఇండస్ట్రీ నిపుణులు స్వయంగా బోధిస్తారు. మరో 3వ వంతు సమయాన్ని యూనివర్సిటీకి చెందిన నిపుణులైన ఫ్యాకల్టీ బోధిస్తోంది. వారు కూడా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరంతరం తమను తాము సిద్ధం చేసుకుంటూనే ఉన్నారు. ఇక మిగిలిన 3వ వంతు సమయాన్ని మీరు నేరుగా ఇండస్ట్రీలో, ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో స్థిరపడాలి అనుకుంటే, మీరు కాలేజీలో 3 సంవత్సరాల పాటు కేవలం థియరీ మాత్రమే చదివి ఆ తర్వాత BBA డిగ్రీతో బయటకొస్తే మీ దగ్గర ఖచ్చితంగా 0 అనుభవం మరియు 0 ప్రాక్టికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ బయటకు వెళ్లి ప్రత్యేకంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తారు. దీనివల్ల మళ్ళీ 2 నుండి 3 సంవత్సరాల విలువైన సమయాన్ని ఉద్యోగం కోసం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ మీరు మా లెవెరెంట్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీలో చేరితే ఇండస్ట్రీ నిపుణులు మీకు కొంత భాగం నేర్పించడం జరిగింది. అలాగే యూనివర్సిటీ నిపుణులు ఇంకొంత భాగం బోధించారు. 2 సంవత్సరాల తర్వాత మీరు 1 సంవత్సరం పాటు పూర్తిగా ఇండస్ట్రీలో డిజిటల్ మార్కెటింగ్ పనిచేశారు. అప్పుడు మీరు బయటకు వచ్చినప్పుడు మీకు థియరీ నాలెడ్జ్ కూడా ఉంది, దాంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది, మరియు చక్కని ఇండస్ట్రీ అనుభవం కూడా ఉంది. దాని ఆధారంగా మీరు మీ విలువ మార్కెట్లో ఎంత ఎక్కువగా ఉంటుందో మీరే చాలా సులభంగానే ఊహించుకోవచ్చు. ప్రపంచంలో టాప్ కంపెనీలో ఉదాహరణకు ఐబిఎం మనతో ఇండస్ట్రీ పార్ట్నర్ గా పనిచేస్తోంది. ఎల్ మరియు టి, లార్సన్ మరియు టూబ్రో, మీరు వెళ్లి ఈ పేర్లను సెర్చ్ చేయవచ్చు. లార్సన్ మరియు టూబ్రో ప్రపంచంలో కోర్ ఇంజనీరింగ్ లో అతి పెద్ద కంపెనీ. ఆ కంపెనీ నిపుణులు మిమ్మల్ని బోధించడానికి వస్తారు. మీరు ఇంటర్న్షిప్ కి వెళతారు, 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు. కాబట్టి మీరు ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడు అప్పుడు ఇక్కడ మేము 7 నుంచి 14 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఆపై ఇండస్ట్రీకి పంపిస్తాము. ఈ ఏడాది బ్యాచ్ పూర్తయింది. ప్రతి ఒక్కరికి 2-3 ఆఫర్లు వచ్చాయి. 80 మందికి పైగా విద్యార్థులు ఉండటంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ మేము 1 సంవత్సరం నుంచి 12 నుంచి 14 నెలల వరకు మిమ్మల్ని బోధిస్తాము. ఆ తర్వాత మిమ్మల్ని ఇండస్ట్రీకి పంపిస్తాము. ఈ సంవత్సరం మా మొత్తం బ్యాచ్ పూర్తయింది. ప్రతి విద్యార్థికి 2 నుంచి 3 ఆఫర్లు ఉన్నాయి. 80కి పైగా విద్యార్థులు ఉన్నారు. అందరికీ ఇంటర్న్షిప్ ఉంది. ఇది సంబంధితంగా కామర్స్ లో ICA ఇండియా టాప్ కంపెనీ. దానితో మా ప్రోగ్రామ్ ఉంది. మా దగ్గర ఒక యూనిక్ ప్రోగ్రామ్ ఉంది. దాన్ని మేము ప్లేస్మెంట్ తర్వాత ఫీజు చెల్లించండి అని అంటాము. 2 కారణాలున్నాయి. ఒకటి, ఇక్కడి ఫీజు విధానం. కాలేజీ లోన్ ఇస్తుంది, ప్లేస్మెంట్ అయ్యాక చెల్లించవచ్చు. ఇక్కడ అందరూ PhD చేసిన అనుభవజ్ఞులు. ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు. ఐఐఎస్సిలో జాబ్ తర్వాతే ఫీజు ఎంచుకోవడానికి 2 కారణాలివే. ఒకటి. దీన్సలా కొలాబొరేటెడ్ TLND వాళ్ళు ప్రతి సెమిస్టర్ మాకు తమ కోర్ ప్లేస్మెంట్ మా 75,000 అంటే మా మొత్తం ఫీజులో దాంట్లో హాఫ్ ఫీజు అంటే 37,500. అది మేము మా కోర్సు సమయంలో అంటే చదువుతున్నప్పుడు చెల్లించాలి. తర్వాత మిగిలిన హాఫ్ ఫీజు మేము ప్లేస్మెంట్ అయిన తర్వాత చెల్లించాలి. దీనిలో కూడా వాళ్ళు మాకు మంచి రూల్స్ రెగ్యులేషన్స్తో బాగా వివరించారు. ఇవన్నీ పూర్తిగా స్టూడెంట్ ఫేవర్గా ఉన్నాయి. వాళ్ళు స్టూడెంట్స్ పక్షాన చాలా మంచివారు. ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనే కాన్సెప్ట్ మాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇది చాలా కుటుంబాలకు కూడా ఉపయోగపడుతుంది. అజయ్కు పాస్ ఇంటర్. ఈ ప్రత్యేకమైన ఆఫర్ అంటే కేవలం మోసం మాత్రమే కాదు, అంటే ఫైనాన్షియల్ గా అసలు ఏమీ కాదని అర్థం. ప్రస్తుత పరిస్థితులు కనుక చాలా కష్టంగా ఉన్నట్లయితే అలాంటి వారికి ఇది నిజంగా ఒక గొప్ప మరియు అద్భుతమైన అవకాశంగా మారుతుంది. ఎందుకంటే వారు నేరుగా ఇక్కడికే వచ్చి సులభంగా అడ్మిషన్ పొందే వీలుతుంది. ఇది నిజంగా ఎంతో పేరుగాంచిన మరియు చాలా గొప్ప యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఇక్కడ BBA వంటి కోర్సులలో చేరవచ్చు. మీకు ఒక స్టేబుల్ జాబ్ లభించినప్పుడు మాత్రమే వారు ఫీజు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ జాబ్ రాకపోతే మాత్రం అస్సలు ఛార్జ్ చేయరు. ఒకవేళ తక్కువ జీతం ఉన్న జాబ్ వస్తే కూడా మీ దగ్గర నుండి ఛార్జ్ చేయరు. ఈ ప్రోగ్రాం గురించి మా టీం కూడా మీకు ఇప్పుడు మరింత వివరంగా వివరిస్తుంది. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఒక యూనివర్సిటీ లేదా కాలేజ్ దగ్గర ముఖ్యంగా ఏమి ఉండాలి అంటే వాళ్ళ దగ్గర అత్యున్నతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పనిసరిగా ఉండాలి.
లామినార్ అండ్ టాక్స్ స్కేల్ యూనివర్సిటీ దాదాపు 80 ఎకరాల భారీ స్థలంలో చాలా విశాలంగా విస్తరించి ఉంది. మా దగ్గర ల్యాబ్ ఉంది, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇండస్ట్రీ నుంచి ఫ్యాకల్టీ మా దగ్గరికి వస్తారు. ఎక్స్పర్ట్లను తయారు చేయడానికి మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీలన్నీ స్పెషలైజ్డ్ యూజీసీ నామ్స్ ఉన్నవే. మా యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ సభ్యుడు తన విభాగంలో అనుభవం కలిగి ఉన్నవారు. మా దగ్గర ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీల్లో కూడా మేము యంగ్ యూనివర్సిటీగా చాలా ఎక్కువ అచీవ్మెంట్ సాధించాం. ఇది మా విశ్వవిద్యాలయానికి ప్రత్యేకతనిస్తుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ పై కనిపిస్తుంటారు. మా విద్యార్థులు మల్టిపుల్ అవార్డ్స్ గెలిచారు. మేము అనేక పోటీల్లో పాల్గొన్నాం. ఈ రోజు మన దగ్గర పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న గొప్ప ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీల్లో కూడా మా విద్యార్థులు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. మా స్కూల్ తరపున వివిధ రకాల అవార్డులు మరియు ప్రతిష్టాత్మకమైన పోటీల్లో మేము గెలిచాం. ముఖ్యంగా మా సెకండరీ విద్యార్థులు కూడా అనేక రకాల పోటీల్లో పాల్గొని ఎంతో ప్రతిభను కనబరిచి ఫస్ట్ ప్రైజ్ మరియు సెకండ్ ప్రైజ్ వంటి బహుమతులను భారీగా తీసుకొచ్చారు. అవన్నీ ఇక్కడ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా వెళ్ళలేరు. ఎందుకంటే మా ఫైనల్ ఇయర్ విద్యార్థి క్యాంపస్ లో అస్సలు ఉండడు. అతను నేరుగా ఇండస్ట్రీలో ఉంటూ ప్రాక్టికల్ పనులు చేస్తున్నాడు. అందుకే అతను తన వృత్తిపరమైన నైపుణ్యాలను ముందుగానే అభివృద్ధి చేసుకోవాలి. దీనికోసం అతను తన సెకండ్ ఇయర్ లోనే అన్ని విషయాలను నేర్చుకోవడం ప్రారంభించాలి. అప్పుడే అతను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంటాడు. థర్డ్ ఇయర్ లోనే నైపుణ్యం సాధించి ఫైనల్ ఇయర్ విద్యార్థులతో పోటీ పడుతున్నారు. అంతేకాక జాతీయ మీడియా మా ప్రయత్నాన్ని గుర్తించింది. టాటా టెక్నాలజీస్ మరియు ఇతరులు తద్వారా నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయబిలిటీ ఆధారిత విద్యను అందించడానికి జీన్యూస్ నెట్వర్క్, టిన్, ఢిల్లీ, పోస్ట్ ఎఫ్ఎం అందరూ మాకు అవార్డు ఇచ్చారు. టాటా టెక్నాలజీస్ మరియు ఇతరులు నెక్స్ట్ జనరేషన్ ఎంప్లాయబిలిటీ ఆధారిత విద్యను అందించడానికి జీన్యూస్, నెట్వర్క్ 18, ఢిల్లీ పోస్ట్, ఎఫ్ఎం అందరూ మాకు అవార్డు ఇచ్చారు. దీనితో పాటు మేం ప్రభుత్వంతో కూడా చాలా హ్యాండ్ టు హ్యాండ్ పని చేస్తున్నాం. దాంతో మా సహకారం ఉంది. అలాగే రైల్టెల్ తో కూడా మా సహకారం ఉంది. ఈ 2 సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల మా యూనివర్సిటీ తరఫున విద్యార్థులకు మరింత విస్తృతమైన అనుభవాన్ని, పరిచయాన్ని కల్పించగలుగుతున్నాం. అందువల్ల మా పిల్లలకు అంటే మా విద్యార్థులకు ఎన్నో అవకాశాల ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మా ప్రత్యేకత ఏమిటంటే మేము మిమ్మల్ని కేవలం డిగ్రీ కోసం మాత్రమే తయారు చేయడం కాదు, మిమ్మల్ని భవిష్యత్తులో మంచి కెరీర్ కోసం, ఉద్యోగ అవకాశాల కోసం సమర్థవంతంగా తయారు చేస్తున్నాం. రాబోయే కాలంలో ఉద్యోగాల పరంగా పారంపర్య విద్యా విధానం అనుసరించే వారికి భవిష్యత్తులో ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యను పరిష్కరించడానికి మా అన్ని కోర్సుల్లో మీరు బీకామ్ చేయాలనుకున్నా, బీడీఏ చేయాలనుకున్నా లేదా హోటల్ మేనేజ్మెంట్ వంటి ఇతర కోర్సులు ఎంచుకున్నా ప్రతి కోర్సులో ఏఐ మాడ్యూల్స్ ను తప్పనిసరిగా చేర్చాము. ఈ మాడ్యూల్స్ ద్వారా మీరు ఆధునిక పరిజ్ఞానం పొందడమే కాకుండా భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావచ్చు. మీరు ఎలాంటి కోర్సు ఎంచుకున్నా నూతన నైపుణ్యాలు అందించడమే మా ఉద్దేశ్యం. అందువల్ల మీరు మీ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంకొకటి, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్య ఖర్చు విపరీతంగా పెరిగిపోయి భారంగా మారింది. మీలో చాలా మంది విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏదైనా ఉద్యోగం చేయాలని లేదా చిన్న కాలేజీ నుంచి డిగ్రీ తీసుకోవాలని ఆలోచించి ఉండవచ్చు. ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఆ సమస్యకు కూడా లాబిరింత్ టాక్స్ స్కిల్స్ యూనివర్సిటీ ఖచ్చితమైన పరిష్కారం ఇస్తుంది. అక్కడ మనం దీంతో పాటుగా ఇక్కడ లోన్ సౌకర్యం కూడా అందరికీ అందుబాటులో ఉంది. మీలో ఎవరికైనా ఏవైనా ఆర్థికపరమైన ఇబ్బందులుంటే మిమ్మల్ని కలవడానికి వచ్చిన మా టీం సభ్యులతో నేరుగా మాట్లాడండి. మేము మీకు బ్యాంకు నుండి త్వరగా లోన్ ఆమోదం ఇప్పించేందుకు సహాయం చేస్తాము. మా కాలేజీ లోన్ టీం కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మీకు పూర్తిగా సహాయం చేస్తుంది. లోన్ ఆమోదం కోసం మీకు హ్యాండ్ హోల్డ్ చేస్తుంది. ధన్యవాదాలు.